అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ధనుర్మాసం తిరుప్పావై వ్రతంలో 10వ పాసురం అనుసంధానం చేసుకుని భావం తెలుసుకుందాం. పాసుర విన్నపం ఇప్పుడు. నోతుచ్చు వర్కం పొగిగిன்ற అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்த துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டரு நாள் கோத்தத்தின் வாய் வீழந்த கும்பகர்ணனும் தோத்தமுனக்கே பெரும் தூயல் தான் தந்தானோ ஆத்த வனந்தல் உடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரைయేలోర్ ఎన్పావాయ్. ఇప్పుడు దీని యొక్క భావం తెలుసుకుందాం. నోము నోచి సుఖము పొందదలిచిన ఓ అమ్మ, కృష్ణుణ్ణి విడిచి మాతో పాటు వ్రతము చేయుటకు సంకల్పించిన ఈమె అప్పుడే వ్రతం పూర్తి అయిపోయి ఆ వ్రతం యొక్క ఫలము పొందినామె వలె సుఖముగా నిద్రపోతున్నదేమో అని ఒకంత ఆశ్చర్యంతో ఆక్షేపణగా ఇలా అన్నారు మన గోపబాలికలు. ఏమమ్మా, అప్పుడే నీ వ్రతం పూర్తి అయినట్లుందే, ఫలము అనుభవించుచున్నట్లున్నావు కదా. ఈ పాసురంలో మేల్కొల్పబడిన గోపిక కృష్ణుని కొరకు తనని తాను కూడా వదునుకునేలా చేయగలదు. అందుకే మన గోద ఆమెను అరుంకళమే అని పిలుస్తున్నారు. అర్థమేమనగా అరుదైన విలువైన ఆభరణం వంటిది అని అర్థం. ఈమె కృష్ణ సంశ్లేషములో నేర్పు గలది కావున అందరికీ వ్రతము చేస్తే గాని లభించని కృష్ణుడు ఈమె కోసం ఆయనే వ్రతం చేసి వచ్చి కలిసి ఉండునేమో, లేకపోతే ఇంతటి సుఖమైన నిద్ర ఈమెకెలా పడుతుంది అని గోపికలు తమలో తాము అనుకుంటున్నారు. ఈమె స్వీకరించిన ఉపాయము ఎటువంటిదంటే కృష్ణ భగవానుడే ఉపాయమని నమ్మి అతన్ని పొందుటకు తాను చేయవలసింది ఏమీ లేదని తెలుసుకొనిటియే ఈ ఉపాయము. దీన్నే సిద్ధోపాయము అంటారు. కృష్ణుని యొక్క తత్వము పూర్తిగా తెలిసిన వారు ఈ రకంగా ఆ కృష్ణుడే ఉపాయమని అతడే ఫలము కూడా అని తాము చేయదగినవి సాధింపవలసినవి ఏమీ లేవనే భావనతో పూర్తి ఎరుక కలిగి ఉంటారు వీరు. అటువంటి మనస్తత్వం కలిగిన గోపికను మన ఆండాళ్ళు తల్లి మిగతా వారు నిద్ర లేపుతున్నారు ఈ పాసురంలో. పూర్తిగా పరమాత్ముడైన కృష్ణుడే రక్షకుడన్న విషయం ఎరింగిన వారు తమను తాము రక్షించుకొనుట కూడా తాము ప్రయత్నం చేయరు. తాము పరమాత్మకు సంబంధించిన వారము అనే జ్ఞానం కలిగినాడు తాను తనకై సంపాదించవలసింది లేదని ప్రయత్నం కూడా విరమిస్తారు వీళ్ళు. ఈ రకమైన కృష్ణతత్వం తెలిసిన పిల్ల అగుటచే ఈమె ఫలము చేజిక్కినట్లే స్వంతముగా ప్రయత్నము కూడా చేయకుండా ఆ భగవానుడే ఉపాయమని పడుకొని ఉంది. అంటే వీరు ఏమీ చేయని వారు కాదని కాదు, కర్మలన్నీ ఆచరిస్తూనే ఆత్మజ్ఞానం కూడా కలిగి ఉంటారు వీరు. వీరికి భక్తితో పాటు ఆత్మజ్ఞానం కూడా కలిగి ఉంటుంది. ఈ రకమైన కర్మ జ్ఞాన భక్తి ఉండి తమ సొంతమైన బుద్ధిని వాడకుండా ఆ పరమాత్మే ఉపాయము అను నిష్ఠతో ఉండిటయే ఈమె చేసిన నోము. నేటి గోపిక ఈ రకమైన మనస్తత్వం కలిగి ఆ స్థితిలో ఉండి నిద్రపోతుందట. నోము నోచి స్వర్గం పొందినదా, నీవు తలుపు తెరవకపోయినా పర్వాలేదు, కనీసం మాటైనా పలుకువా అని నిద్ర లేపుతున్నారు ఈమెను. ఈమె ఆ మాట విని తాను కృష్ణునితో కలిసి ఉన్నానని వీరందరూ అనుమానపడుతున్నారా ఏమి అని, ఇక్కడ కృష్ణుడు లేడే, మీరెందుకు అలా పలుకుతున్నారు అని ఆమె అనగా, అమ్మ, నీతో ఉన్న తులసి పరిమళములతో కూడిన ఆ కృష్ణతత్వము నీవు దాచినా దాగదు. నీ నుంచి అది బయటకు వ్యాపించుచున్నది. పరిమళించుచున్న తులసి మాలికలచే అలంకరించబడిన కిరీటము గల సర్వేశ్వరుడు మనతో కీర్తించబడినవాడు ధర్మాత్ముడైన ఆ శ్రీరాముని చేత మునుపు ఆ శ్రీరామ కాలమందు మృత్యు నోట్లో పడిన ఆ కుంభకర్ణుడు నీతో ఓడిపోయి అతని యొక్క దీర్ఘనిద్ర నీకిచ్చేశాడా ఏమి? మహానిద్ర గలదానా,
అపూర్వమైన మా గోష్ఠికి ఆభరణం వంటి దానా, కొంచెం తెలివి తెచ్చుకుని వచ్చి తలుపు తెరువు తల్లి అని మన గోద మిగతా వారు ఆమె యొక్క గుణములు తెలుపుతూ నిద్ర నుంచి మేల్కొల్పుతున్నారు ఈ పాసురంలో. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ధన్యవాదాలు.